సో సుబ్బారావు గారు దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ కెరియర్ మీది. 1972 అనుకుంటాను మీరు 72లో ఐఏఎస్లో జాయిన్ అయ్యానండి. సో ఈ 40 ఏళ్లుగా యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ ఎన్ని అప్స్ ఉన్నాయో తెలీదు, ఎన్ని డౌన్స్ ఉన్నాయో తెలియదు కానీ బట్ అన్నిటిని మీరు చాలా స్మైల్తో స్వీకరించాలని మాత్రం నేను అనుకుంటున్నాను. ఐ థింక్ యూ హ్యాండిల్డ్ ఇట్ వెల్. ఒక విషయం చెప్పండి సార్, మీ బాల్యం ఎలా గడిచింది? మీరు ఏలూరులో పుట్టారని తెలుసు. అంటే నేను వెస్ట్ గోదావరిలో పుట్టానండి, కొవ్వూరులో. ఓకే. మా నాన్నగారు వెస్ట్ గోదావరిలో ఉద్యోగం చేసేవారంటే ఉద్యోగం ఇచ్చా ఊళ్ళు తిరిగి ఏలూరు వచ్చేసారి. నేను పుట్టిన కొంతకాలానికి నేను ఏలూరులోనే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడనే ఉన్నాను. తర్వాత 12 ఏళ్ల వయసులో సైన్స్ స్కూల్ కోరకొండలో జాయిన్ అయ్యాను అనమాట. బోర్డింగ్కి వెళ్ళిపోయాను. ఆ బోర్డింగ్ స్కూల్లో 4 సంవత్సరాలు అయ్యాక ఐఐటికి వెళ్ళాను. ఐఐటిలో 5 ఏళ్ళు చదివాక ఐఏఎస్లో జాయిన్ అయ్యాను అనమాట. అంటే ఏలూరు వెళ్తూ ఉండేవాడిని కానీ సెలవుల్లోనూ అక్కడ నాకు బాగా తెలుసు కానీ చదివింది మటుకు అక్కడ చిన్నప్పుడే. బట్ జనరల్లీ యాజ్ ఎ చైల్డ్ ఎలా ఉండేవారు మీరు? అంటే ఎప్పుడు బుక్కిష్ పుస్తకాలు పట్టుకొని తిరగటం, చదువుకోవడం? లేదు, అందరు చిన్నపిల్లలాగే నేను కూడా తిరిగేవాడిని, ఆటలాడేవాడిని, సైకిల్ తొక్కేవాడిని, ఏదో పిల్లలు ఆడే ఆటలు ఆడేవాడిని. అంటే స్కూల్స్ బంక్ కొట్టడం, ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పకుండా సినిమాలకి వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా అవేవో జరిగేవండి. ఓకే ఓకే. సో బట్ జనరల్లీ అంటే మీ ఫాదర్తో మదర్తో మీకు అటాచ్మెంట్ ఎట్లా ఉండేది? అండ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండేది? మీ తప్పకుండా అండి, పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అందరి పిల్లల మీద ఉంటుంది, తప్పకుండా నా మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మా మదర్ కొంచెం ఆవిడ చాలా అందరి మదర్స్ లాగే ఎక్కువ మాట్లాడడం, ప్రేమ చూపెట్టడం అదంతాను. ఆవిడ పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారు చదువుకున్నారు, లా చదివారు, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశారు, తర్వాత ప్రాక్టీస్ చేసేవారు. ఆయనతో ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కాబట్టి ఆయన వేరే విధంగా ఆయన లవ్ అండ్ ఎఫెక్షన్ చూపెట్టేవారు అనమాట. చాలా ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ అండి మా ఫాదర్ మదర్ కూడా. అంటే జనరల్గా ఫాదర్స్తోని సన్స్ ఎక్కువ కొంచెం క్లోజ్ ఉండరు, వాళ్ళు కొంచెం ఒక భయభక్తులతో పెరగటం అలా ఉంటుంటుంది. అది మన కుటుంబాల్లో జరిగేది. మీకు అలాగే ఫ్రెండ్లీ టు యువర్ డాడ్? భయం అని చెప్పను కానీ ఒక ఎక్కువ మాట్లాడడం అది ఉండదు. అలా అని చెప్పేసి ప్రేమ లేదని, ఎఫెక్షన్ లేదని అనుకోవడానికి ఏం లేదు. మాట్లాడడం తక్కువ, ఆ రిలేషన్షిప్లో కూడా ప్రేమ చూపించే విధానాలు ఉంటాయి కదా.